ఇస్తున్న ఈరోజు సరిగ్గా సంవత్సరమైన సందర్భంగా వేడుకలు చేసుకుంటున్న ఈరోజు నా వికలాంగుల సమాజం ఇవాళ ఆవేదనతో కూడిన ఇవాళ సమావేశం నిర్వహించాల్సిన పరిస్థితికి వచ్చింది. నిజంగా మీరు జరిపించే వేడుకల్లో వికలాంగుల సమాజాన్ని పరిగణలోకి తీసుకుంటే మీరు వికలాంగుల సమాజానికి ఇచ్చిన హామీలు నెరవేర్స్తే ఇవాళ మీరు జరిపించే వేడుకల్లో నా వికలాంగుల సమాజం కూడా భాగస్వామ్యం అయ్యేది. కానీ వికలాంగుల సమాజం ఇవాళ ఆవేదనతో ఉన్నది. సంవత్సరమైనా ఇచ్చిన హామీ నెరవేరలేదు అని చెప్పి బాధతో ఉన్నది. అది గుర్తు చేయడం కోసం మాత్రమే ఈరోజు సమావేశం అయ్యింది. అంటే దీన్ని బట్టి మీరు ఏ వర్గాన్ని విస్మరించిండ్రు అని అంటే, మీరు ఏ సమస్యను విస్మరించిందంటే అత్యంత దయానీయ జీవితాలు గడుపుతున్న నా వికలాంగుల సమస్యలనే విస్మరించిండ్రని, వాళ్ళకి ఇచ్చిన హామీలనే మీరు పట్టించుకోవట్లేదనే విషయం స్పష్టంగా రుజువు అవుతున్నది. అంటే ఒక మాటలు చెప్పాలంటే, మీరు సంవత్సర పాలన సందర్భంగా జరిపే వేడుకలకు నా వికలాంగుల సమాజానికి ఏం సంబంధం లేదు. మీరు పండుగలు చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఆవేదనతో ఉన్నారనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. నిజమే మీరు మేనిఫెస్టో ఏదైతే పెట్టారో, రాజకీయ పక్షాలకు ఎన్నికల సమయంలో ఇచ్చే మేనిఫెస్టోనే భగవద్గీత, ఖురాను, బైబిల్ అని చెప్పుకుంటారు వాళ్ళే. ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో ప్రకటించినా వాళ్ళకు అదే ఒక భగవద్గీత అని, బైబిల్ అని, ఖురాన్ అని వాళ్ళు చెప్పుకుంటుంటారు. అంటే మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో అనుకుంటుండ్రో అదే నిజంగా భగవద్గీత అవుతాయి, అదే బైబిల్ అయితే, అదే ఖురాన్ అవుతాయి. దాని పట్ల మీకు గౌరవం ఉండాలి కదా, దాని అమలు పట్ల మీకు నిజాయితీ ఉండాలి కదా. అమలు పట్ల గౌరవం లేదు, మనకి నిజాయితీ లేదు అనే విషయం సంవత్సరం పాటు రుజువైంది కదా అనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. దివ్యాంగుల సంక్షేమం కోసం మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారమే 2016 వికలాంగుల చట్టం తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూస్తామని చెప్పి, తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలయ్యేలా చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 2016 చట్టం ఏదైనా అమలు అవుతుందా అంటే అది అమలుకు ఇంతవరకు నోచుకోలేదనే విషయం స్పష్టంగా ఒక విషయంలో రుజువైపోయింది. వాస్తవానికి దళితులు కులం పేరుతో ఏదైతే వివక్షత గురైందో, ఏదైతే అంటరాని వాళ్ళని ముద్రేయబడి ఏదైతే వివక్షత గురైందో ఆ వివక్షత నిర్మూలన కోసమే SC/ST అట్రాసిటీ నిరోధక చట్టం అనేది ఒకటి వచ్చింది. కుల వివక్షత తర్వాత ఈ సమాజంలో ఎక్కువ వివక్షత గురవుతున్నది ఎవరంటే నా వికలాంగుల వర్గమే వివక్షత గురవుతున్నది అనే విషయం అందరికీ తెలుసు. చిన్న చూపు గురవుతున్నది, అవమానాలు గురవుతున్నది, నిరాదరణ గురవుతున్నది, చాలా అనిశ్చిత కూడా గురవుతున్నది. అంటే కుల వివక్షత తర్వాత మరో రకమైన వివక్షత ఇక్కడ ఎదుర్కొన్నది ఎవరైనా ఉంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో ఇవాళ వివక్షత మన కోణంలోనే ఎదుర్కొంటున్న విషయం మనకు తెలుసు. వాస్తవానికి 2016 చట్టం సంపూర్ణంగా మనం ఒక్కసారి అధ్యయనం చేస్తే ఆ 2000 చట్టంలోనే 16 చట్టంలోనే వాళ్ళ ఆత్మగౌరవాన్ని పరిరక్షించే విధంగా దాని విధానాలు రూపొందించబడ్డాయి. వాళ్ళ హక్కులను పరిరక్షించే విధంగా ఆ చట్టం రూపొందించబడ్డది. నిజంగా వాళ్ళ హక్కులను పరిరక్షించే విధంగా ఆ చట్టంలో ఉంటే వాళ్ళకి ఇచ్చిన హామీలే మీరు అమలు చేయలేదు అంటే 2016 చట్టాన్ని మీరు ఉల్లంఘించిన విషయం రుజువు అవుతుంది.